ఏంటండి తాగించేది? మాకు అసలు బీరు తాగే అలవాటే లేదు. ఎప్పుడు తాగమని ఒట్టు కూడా పెట్టుకున్నాం. అలాంటి మా చేత మీరు బీరు ఎలా తాగిస్తారు? ఏంటి మీకు బీర్ తాగే అలవాటు లేదా? అరే అయితే వీళ్ళ చేత యాసిడ్ తాగించండ్రా. అక్క యాసిడ్ లేదు, పెట్రోల్ తెచ్చాను. ఇది వాళ్ళ మొఖాల మీద పోసి అంటించేయమంటావా? అంటించరా? వీళ్ళ మొఖాలు అంటుకుంటుంటే అది చూసి నేను ఎగిరి గంతులేయాలి. ఏంటండి మీ పైశాచికం? మా మకాలమైన మతాబిలా అంటించి ఆనందంగా ఎగిరి గంతులేయడానికి? ఒరే ఎంత ధైర్యం రా నీకు? ఈ బొమ్మాలి ముందే గట్టిగా మాట్లాడతావా? అరే రాజు, ఎదురు తిరిగి వీళ్ళ చేత చచ్చే కంటే ప్రతిమాలి బయటికి వెళ్ళడం ఉత్తమం కదరా. నువ్వాగరా. భయపడితే గోడ మీద బల్లులు కూడా మనల్ని భయపెడతాయి. అదే ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడితే డైనోసర్లు కూడా మనల్ని చూసి వెనక్కి పరిగెడతాయి. అరే నువ్వు ఎవరు ముందున్నావో తెలుస్తుందా? ఆగు, మాటలు లేవమ్మా. నేను నీ బొమ్మాలితో మాట్లాడేంత వరకు నీకు మాటలు లేవమ్మా. ఏంటి బొమ్మాలి అంటే నువ్వేనా? మేము ఈ ఊర్లో దిగగానే బొమ్మాలి వైన్స్, బొమ్మాలి ఫ్యాన్సీ అంటూ ప్రతి షాప్ మీద నీ పేరే ఉంటే నేను ఇంకా బొమ్మాలి అంటే కొత్త పట్టు చీర, మెడ నిండా బంగారు నగలు, చేతిలో కత్తి, కూర్చోవడానికి సింహాసనం, కింద పైన 4 చెలికత్తెలతో సేవలు చేయించుకుంటూ అబ్బో పెద్ద సెటప్తోనే ఊహించుకున్నాను. నువ్వేంటి చేట పట్టుకొని సంతలో సోది చెప్పుకునే దాంట్లో ఈ పకోడి మకమున లపాటిగాని వెనకేసుకొని తిరుగుతున్నావు. వీడిది మనల్ని ఒడ్డుకేస్తాదనుకుంటే ఇంకా గోదావరిలోకే నెట్టేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను బొమ్మాలినిరా. నువ్వు బొమ్మాలివైతే నేను పశుపతినే. అమ్మాలే అమ్మ బొమ్మాలే, పిండి ముదిరి పందయిందే. అరే ఆ పశుపతి పిండి ముదిరి పండైంది అంటాడు కదరా, నువ్వేంటి పందయింది అంటున్నావు? ఆ పశుపతి ఎదురుగా ఉన్నది అనుష్క కాబట్టి పండ అంటే ఆడియన్స్ ఒప్పుకున్నారు. అదే నేను మీ ఎక్కని పండ అంటే ఆడియన్స్ చెప్పుతో కొడతారు. కొండా చెప్పక్క. పాపం వాడికి చెవుడు అనుకుంటా, పక్కనే ఉన్న గట్టిగా అరుస్తుంది. కత్తందుకోరా కొండా. నేను ఈ రోజు వీళ్ళ రక్తం చూడకూడదు అనుకున్నాను, కానీ వీళ్ళని మాత్రం నేను ముక్కలు ముక్కలు కింద నరుకుతాను. అలాగే అక్క. కొండా మనోళ్ళతో ఈ రోజు మన కుక్కలకి వేట మాంసం వేయొద్దని చెప్పు, వీళ్ళ మాంసం వేద్దాం. అలాగే అక్క. అరే మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటుందేంట్రా? అక్క ఇంతకు ముందు చేపల మార్కెట్లో చేపల్ని ముక్కలుగా కోసే జాబ్ చేసిందనుకుంటా, అందుకే అలా అంటుంది. వీడింకా కత్తి తేయడం లేదు. అరే అసలే వాళ్ళు మన మీద మంట ఎక్కున్నారు, నువ్వింకా అందులో పెట్రోల్ పోస్తావేంట్రా? ఆ ఆవేశంలో మనల్ని ఏమైనా చేస్తే? ఆవేశంతో ఏమైనా చేస్తారనే వాళ్ళకి ఆలోచన వచ్చేంత వరకు మాటలతో రెచ్చగొట్టి వాళ్ళ చేతల్ని ఆపుతున్నాను. ఆలోచన పక్కన పెడితే ఇంకా ఆవేశంతో వెళ్ళింది. కత్తి తెచ్చి మనల్ని నరికేసిందే అనుకో, ఇంకా జనాల ఆలోచనలో కూడా మనం ఉండం. అరే నాది పప్ప ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అపాయం ఉన్న చోటే ఉపాయం ఉంటుందని. ఆ ఉపాయం ఏంటో ఆలోచిద్దాం. ఎక్కడా సమాధిలోనే పడుకొని ఆలోచిస్తావా? అవసరం లేదు. అరే బిట్టు, వాళ్ళు రాగానే నువ్వు ఆకలి ఆకలి అంటూ కింద పడి గిల్లగిల్ల కొట్టుకో. అలాగేరా. అమ్మో ఆకలి ఆకలి ఆకలి, అమ్మో ఆకలి ఆకలి, అమ్మో ఆకలి ఆకలి. ఏమైంది? ఆకలి వేస్తే వీడి ఇలాగే పడిపోతాడు. ఏ ఈ రోజు ఏమీ తినలేదా? ఇక్కడికి వచ్చే ముందే వీడిది 12 పూరీలు 10 చపాతీ తింది. అన్ని తింటే అప్పుడే ఆకలేసిందా? మా వాడు వాళ్ళ నాన్నని పల్సర్ కొనమంటే కొనివ్వలేదు. ఆ కోపంతో వాళ్ళమ్మ అల్సర్ టాబ్లెట్లన్నీ ఒకేసారి మింగేశాడు. అప్పటి నుంచి వీడికి ఎంత తిన్నా కొంతసేపటికి ఆకలేస్తుంది. ఇంకా నయం, వాడు పల్సర్ అడిగాడు కాబట్టి అల్సర్ టాబ్లెట్లు మింగాడు. ఎన్ఫీల్డ్ అడిగింటే స్లీపింగ్ టాబ్లెట్లు మింగేవాడేమో. ఏయ్ అన్న కూడా పంచులేస్తున్నాడు. ఏం రైమింగు ఏం రైమింగు. థూ. ముందు నీ పంచులాపు. అరే కొండా, వీళ్ళకి తినడానికి ఏమైనా తెచ్చిపెట్టు. చంపి పడేసే వీళ్ళకి మళ్ళీ తిండి ఖర్చెందుకక్క బొక్క. అరే మనం కోడి గొంతు కోస్తేనే దానికి కడుపు నిండా తిండి పెట్టి గొంతు నిండా నీళ్లు పోసి కోసాం. అలాంటిది వీళ్ళని ఆకలితో ఎలా చంపుతాం? వీళ్ళకి ఏం కావాలో అడిగి తెచ్చిపెట్టు. వాళ్ళు తిన్నాక నాకు కబురు పెట్టు. అమ్మయ్యా.
ఏరా మీకేం కావాలో చెప్పండి. నాకు తందూరి చికెన్, ఒక ప్రాన్స్ బిర్యానీ. నాది మటన్ బిర్యానీ, చేపల పులుసు తింటాది. నాకు ఒక దమ్ బిర్యానీ, ఒక చికెన్ ఫ్రై. మరి నీకు? చచ్చిపోయేవాడికి తిండి మీద ఆశయం ఉంటుందన్నా. వాళ్ళ ముగ్గురు ఏమడిగారో అవన్నీ నాకు తెచ్చిపెట్టు చాలు. వీళ్ళ ప్రాణాలు తీయాలంటే ముందుగా ఇన్ని జీవాల ప్రాణాలు తీయాలా? వీళ్ళని నరికి కాదు, ఆకలితో మార్చి మార్చి చంపాలి. అరే రాజు, భలే ప్లాన్ వేసావురా. మనది కడుపు నిండే లోపు వాళ్ళది మనసు మారే మార్గం చూడు. మనం తిన్నాక మనసు మార్చుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ముందే మనసు మార్చుకొని మనం చెప్పినవన్నీ తేకుండా పప్పన్నం తెచ్చాడనుకో, నా ఆశ నీరు గారిపోతుంది. నీకు తిండే ముఖ్యమా? చావంటే భయం లేదా? నాకెందుకురా భయం, మన రాజుగాడు ఉండగా. వీళ్ళు నా మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మాకేమన్నా అయితే మా అమ్మా నాన్నలు తట్టుకోలేరు. ఇప్పుడు మా అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? ఏవండి ఏవండి, ఏడీనా బయట నుంచి వచ్చి గంట అవుతుంది, ఇంకా లోపలికి రాలేదా? ఎక్కడికి పోయాడు? ఏవండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికే, పక్కింటి ఆవిడ పిలిస్తే వెళ్ళాను. ఆవిడ ఎంత మంచిదో తెలుసా? మీ మగవాళ్ళందరికీ పెళ్ళాం తప్ప పక్కింటోళ్ళ పెళ్ళాలందరూ మంచోళ్ళే. ఇంతకా ఆవిడ మిమ్మల్ని పిలిచి చూపించిన మంచితనం ఏంటో. ఏంటా, ఆవిడ నన్ను పిలిచి వద్దన్నా వినకుండా చికెన్ బిర్యానీ పెట్టింది. ఆహా, ఎంత బాగుందో తెలుసా? ఏంటి, మీకు చికెన్ బిర్యానీ పెట్టిందా? ఏంటి అంతలా నవ్వుతున్నావు? కొంపతీసి బిర్యానీ నీకు పెట్టలేదని పిచ్చెక్కిందా ఏంటి? ఫీల్ అవ్వకులే, నీకు కూడా బాబాయ్ హోటల్ నుంచి ఒక బిర్యానీ పొట్లం తెచ్చి పెడతాను. బిర్యానీ లేదని నాకు పిచ్చెక్కడం కాదు, నేను చెప్పేది వింటే మీకు పిచ్చెక్కిద్ది. అవునా, ఏంటది? మన పక్కింటి ఆవిడ 11 రోజులు కుక్కలకి బిర్యానీ పెడతానని మొక్కుకుందట. ఇవాళ ఏ కుక్క రాలేదని మిమ్మల్ని పిలిచి ఆ బిర్యానీ మీకు పెట్టింది. అవునా? దొంగ ముఖంది. నాకు బిర్యానీ పెట్టి ఎదురుగా కూర్చొని కాలభైరవుడి మంత్రం చదువుతుంటే భక్తి అనుకున్నాను. ఇంత ప్లాన్ చేస్తాదనుకోలేదు. దాని మీద పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి, పగ తీర్చుకుంటారా? కొంపతీసి మర్డర్లు మానభంగాలు ప్లాన్ చేస్తున్నారా ఏంటి? భయపడకు, నా ప్లాన్ అది కాదు. అది కాకపోతే ఇంకేంటండి? నేను పందికి పలావు మొక్కుతా, అది తీసుకెళ్లి దాని చేత తినిపిస్తా. అప్పుడు తీరుతుంది నా పగ. ఎలా ఉంది నా ఐడియా? ఏడ్చినట్టుంది. వెనకటికి మీలాంటోడే మెట్టు మీద నుంచి పడ్డందుకు ఏడుస్తున్నావా అంటే చెట్టెక్కి చెట్టు మీద నుంచి పడి ఏడ్చాడట. దానికి అర్థమేమిటో? వాడు ఏడవటం కోసం ఏదైనా చేస్తాడని అర్థం. నా పగకి ఈ సామెతకి లింక్ ఏంటి? ఉంది. మీ పగ కోసం పలావుకి 300 ఖర్చు పెట్టడం అవసరమా? ఇది లాజిక్కే. సామెతలు చెప్పకుండా స్ట్రైటుగా చెప్పొచ్చుగా. రైటుగా చెప్తే ఎవరు వినరు. సర్లే గాని కొంచెం కాఫీ పెట్టు. కాఫీ కూడా పక్కింటి ఆవిడనే అడగకపోయారా? వామ్ము, వద్దులే. కాఫీ కూడా పిల్లికి మొక్కిన పాలతో పెట్టేస్తది. సర్లే, కాఫీ నేను పెడతలే గాని మీరు మన రాజుకి ఫోన్ చెయ్యండి. ఏం చేస్తున్నాడో ఏమో. ఏం మాట్లాడుతున్నావే? వాడు పొద్దుటే కదా పేటలో దిగిపోయామని ఫోన్ చేశాడు. అస్తమానం వాడికి ఫోన్ చేయకూడదు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, బాగా చదువుకుంటూ ఉంటాడు. వాడిని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడో? అబ్బా, ఏ కోడి పెట్టిన గుడ్డికి పుట్టిన కోడో గాని సూపర్ గా ఉందిరా. అరే మామ, కోడికి కోడికి టేస్టులు తేడాగా ఉంటాయేంట్రా? పక్కాగా తేడా ఉంటుందిరా. దాని గురించి చెప్పాలంటే నీకు కోడి సబ్జెక్ట్ చెప్తాను విను. కోడికి ఫారంలో అడ్డమైన చెత్త వేసి పెంచారనుకో, ఆ కోడి టేస్ట్ కూడా చెత్తగానే ఉంటుంది. అదే కోడికి కొంచెం నూకలు, కొంచెం తౌడు, గంటె జొన్నలు వేసి పెంచారనుకో, ఆ కోడి టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా కోడి బయటే తిరుగుతూ దానికి నచ్చినవి తిని పెరిగిందనుకో, ఆ కోడి టేస్ట్ ఉంటుందిరా. మీరు తినటం పూర్తయితే మీకుంటదిరా. ఏంటి కిల్లీలా? నాకు జర్దా పడదు, మిఠాయి కిల్లి కట్టించు. నేను మీకు కిల్లి కట్టించడం కాదురా, మా అక్క మీకు పాడే కట్టిస్తుంది. ఏరా, బలివ్వడానికి గొర్రెలు సిద్ధమా? సిద్ధమే అక్క, నువ్వు నరకటమే లేటు. ఆగక్క. మళ్ళీ ఏంట్రా? అక్క, నీ ఉప్పు తిన్న విశ్వాసంతో నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి, నువ్వు నా ఉప్పు తిన్నావా? ఏరా, వీటికి బిర్యానీ తెచ్చి
తెచ్చిపెట్టమంటే నువ్వు ఉప్పు ఎందుకు తెచ్చిపెట్టావురా? ఎందుకురా నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు? క్యారెక్టర్ కి సంబంధం లేకుండా అందరూ కామెడీ చేస్తూ ఉంటే నవ్వు రాకపోయినా కితకితలు పెట్టుకొని మరీ నవ్వాలనిపిస్తుంది భయ్యా. అరే నాకు ఇరిటేషన్ రప్పించకుండా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. అక్క, బొమ్మాలి అంటే ఈ పేటకు మంచి పేరు. అలాంటి నువ్వు తప్పు చేయవనే నమ్మకం మాకుంది. కానీ నువ్వు మమ్మల్ని చంపి తప్పు చేయాలనుకుంటున్నావు. నా తమ్ముడిని చంపాలనుకున్న మిమ్మల్ని చంపాలనుకోవడం తప్పేంట్రా? మేము నీ తమ్ముణ్ణి చంపే ప్రయత్నం చేయటం నువ్వు చూసావా? చూడలేదు. మరి నువ్వు మమ్మల్ని ఎలా చంపుతావక్క? నీ తమ్ముడికి స్పృహ వచ్చాక వాడిని అడుగు, వీళ్ళు నిన్ను చంపపోయారా అని. ఒకవేళ మీరే వాడిని చంపబోయారంటే నీ ఎదురుగా నించొని మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మిమ్మల్ని నేను నమ్మొచ్చా? నిజం బ్రతకాలంటే నమ్మాలి. అయితే సరే, నా తమ్ముడికి స్పృహ వచ్చే వరకు మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీరు మాత్రం నా ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ డీల్ మాకు ఓకే. అయితే నాకు ఓకే.